నా కేసులో అయితే అది అబ్సల్యూట్లీ రాంగ్ అండి. మా ఇద్దరు పిల్లలు మాట వింటారు, చాలా ఒబీడియంట్ గా ఉంటారు. అలా ఇది కావాలి అని స్టబన్ గా అయితే ఎప్పుడూ లేరు. అది బై లక్ అనుకోవచ్చు, గాడ్స్ బ్లెస్సింగ్స్ అనుకోవచ్చు. కానీ ఇద్దరు చక్కగా వింటారు. ఏ పనైనా డెడికేషన్ ఎక్కువ ఉందండి ఇద్దరు పిల్లలకి. బాగా డెడికేటెడ్ గా ఏ పని ఇచ్చినా, ఏ టాస్క్ ఇచ్చినా మేము చేయగలుగుతాము, చెయ్యాలి, అదొక అట్మాస్ఫియర్ ఇద్దరిలో క్రియేట్ చేసుకుంటారు. రాకపోయినా ఇద్దరు ఒకరిని ఒకరి చూసుకొని నువ్వు చేయగలుగుతావా, నేను చేయగలుగుతామని ఇద్దరు అనుకొని పిల్లలు చేసుకుంటారు. గేమ్స్లో అయినా సరే, మాటల్లో అయినా సరే, డిబేట్ అయినా, చదువులో అయినా సరే. చిన్నవాడికి రాకపోయినా మనుషులు హెల్ప్ చేస్తాడు, ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో ఒకరిది మా మాట వినకపోయినా ఇద్దరు బ్రదర్స్, చిన్న అబ్బాయి అయినా పెద్ద అబ్బాయి, మేము చెప్తే వినలేదనుకోండి అంశుల్కి చెప్తాం, నువ్వు చెప్పు నాన్న వింటాడు. సో అంశుల్ చెప్తాడు. అంటే ఆ గ్యాప్ తక్కువ ఉండడం వల్ల కొంచెం ఈజీగా అండర్స్టాండ్, వాళ్ళ లెవెల్కి చెప్తారు కాబట్టి కొంచెం ఈజీగా అనిపించవచ్చు వాళ్ళు చెప్తే అని చెప్పి. అలా కొన్నిసార్లు అలా కూడా అవుతుంటది. మా మాట వినకపోవచ్చు, బట్ అన్నయ్య చెప్పాడు అంటే డెఫినెట్గా అది వింటారు.